నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మెడికల్ దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ విభాగం లోకల్ పోలీస్ అధికారుల తనిఖీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 6 మెడికల్ షాపుల్లో సోదాలు చేశామని విజిలెన్స్ సిఐ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘన జరిగిన చోట నోటీసులు ఇచ్చామని, రికార్డులు స్వాధీనం చేసుకున్నామని కూడా తెలిపారు. సో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ టీమ్ ఐజీ రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ షాపుల్లో కూడా ఈరోజు ఏపీ వ్యాప్తంగా ఈ యొక్క దాడులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మెడికల్ షాపులకు సంబంధించి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ యొక్క మత్తు పదార్థాలు యువత సేవించి ఈ యొక్క చెడు అలవాట్లకి బానిస అవుతున్నారని చెప్పి ఇటు అసెంబ్లీలో కూడా చర్చ జరగడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మన దగ్గర విజిలెన్స్ అధికారులు ఉన్నారు. ఒకసారి వారి మాటలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి ఎన్ని షాపుల్లో సోదాలు నిర్వహించారు? ఎంత మేర ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి వైలేషన్స్ ఏమైనా గుర్తించడం జరిగిందా? ఈరోజు ఉదయం నుంచి ఈరోజు వరకు ఇప్పటి వరకు మొత్తం 6 షాపుల మీద పరిశీలించడం జరిగింది. 6 షాపులు కూడా తనిఖీలు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ 6 షాపుల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైతే ఈ మెడికల్ షాపుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడిసిన్స్ ఇవ్వడం ఒకటి గుర్తించాము. రెండోది, బిల్స్ అనేది సరిగా మెయింటైన్ చేయట్లేదు. బిల్స్ అనేది ఎవరైతే ప్రిస్క్రిప్షన్ మీద వచ్చినప్పుడు ఆ బిల్లులో ఫలానా డాక్టర్ గారు ఫలానా మెడిసిన్ రికమెండ్ చేసినాడు కానీ ఫలానా మెడిసిన్ ఫలానా వాళ్ళకి అమ్మినట్టు లేకపోతే ఇంతకు అమ్మినామని కానీ ఎక్కడ బిల్స్ మెయింటైన్ చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ప్రతి షాప్లో ఫార్మసిస్ట్ అనేది కొన్ని షాపుల్లో పర్టికులర్గా లేరు, అక్కడున్నారు ఇక్కడున్నారు అన్నారు. కానీ మేము ఇప్పుడు వరకు ఈ రత్న మెడికల్స్లో ఫార్మసిస్ట్ అనే అతను ఇప్పటివరకు రాలేదు. అతను అదేమంటే అక్కడ ఊరికి వెళ్ళినారని చెప్తా ఉన్నారు. అట్లాగే కొన్ని 6 షాపుల్లో కూడా 6 షాపుల్లో వైలేషన్స్ అనేది వచ్చినాయి. ఆ 6 షాపులకు సంబంధించి నోటీసులు ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారో, ఏడీ గారు ఉన్నారో, వీరకుమార్ గారు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసుల మేరకు వాళ్ళ యొక్క సమాధానం బట్టి వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొన్ని పర్టికులర్గా కొన్ని మెడిసిన్స్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినాయి. ఎక్స్పైర్ అయినప్పుడు షాపులో ఉంచకూడదు, లేదా వాటికి సపరేట్గా ఒక బాక్స్ అంటూ పెట్టి ఆ బాక్స్ మీద ఎక్స్పైరీ డేట్ రాసి వీటిని ఇవ్వకూడదని చెప్పేసి పర్టికులర్గా పక్కన పెట్టాలి. అలాంటిది వీళ్ళు ఆ మెడిసిన్స్లో అలాగే ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్కి పరిశీలిస్తే బిల్స్ పరిశీలిస్తే కొన్ని మెడిసిన్స్కి బిల్స్ కూడా లేవు. 100% మాకు తెలిసినంతవరకు ఈ షాపుల మీద కంటిన్యూ అనేది ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా డ్రగ్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళైనా చేయొచ్చు, లేదా ఏ ఈగల్ వాళ్ళైనా చేయడానికి ఆస్కారం ఉంది. అదేగా విజిలెన్స్ దృష్టికి వస్తే 100% ఈ దాడులు అనేది కంటిన్యూ కూడా జరగడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వారిపైన విజిలెన్స్ టీం ఏ విధంగా పనిచేయబోతుంది? విజిలెన్స్ టీం అనేది నిబంధనలకు విరుద్ధంగా గవర్నమెంట్కి రావాల్సినటువంటి జిఎస్టీకి సంబంధించిన కానీ, లేకపోతే ఇల్లీగల్గా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి మీద కఠినంగా వ్యవహరించడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంటే ఇటు మొత్తం మీద ఇటు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 6 షాపులని ఈ యొక్క సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొన్ని వైలేషన్స్ కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా, అదేవిధంగా నార్కటింగ్కి సంబంధించి, అదేవిధంగా ఎక్స్పైరీ అయినటువంటి టాబ్లెట్స్ అన్నిటిని కూడా అమ్ముతున్నటువంటి వారిని, అదేవిధంగా ఫార్మసిస్ట్ లేకుండా ఉండేటువంటి వైలేషన్స్ కూడా గుర్తించడం జరిగిందని ఇటు విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. అయితే చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఇటు నోటీసులు ఇచ్చిన తర్వాత నెల రోజుల పాటు రిప్లై ఇవ్వకపోతే వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.